హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ కొండల వేముల. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. అది ఏమిటంటే, ఉదయం నిద్ర లేవగానే ఈ రోజంతా నాకు శాంతితో నిండిన ప్రశాంతమైన రోజు కాబోతుంది అనే ఒక్క వాక్యాన్ని ఒక కాగితం మీద రాసుకొని రోజంతా ఎదురుగా పెట్టుకోండి. ఇది కేవలం ఒక వాక్యం కాదు, ఇది మన మెదడుకు ఇచ్చేటువంటి శిక్షణ. ఈ ఒక్క వాక్యము మన ఆగ్రహాన్ని నియంత్రిస్తుంది, అసహనాన్ని తగ్గిస్తుంది, విద్వేషాన్ని అడ్డుకుంటుంది, అహంకారం దారి తప్పకుండా చేస్తుంది, చంచల మనస్సును క్రమబద్ధం చేస్తుంది, దురాశకు అడ్డుకట్ట వేస్తుంది. శాంతి అనేది ముందు మెదడులో మొదలవ్వాలి, ఆ తర్వాతే శరీరం దానికి అనుగుణంగా నడుస్తుంది. ధ్యానం, మైండ్ఫుల్నెస్, జాగ్రత్తతో కూడిన అవగాహన, బుద్ధిపూర్వక స్పృహ ఇవన్నీ కలిసినప్పుడే మనలో స్పష్టతతో కూడిన శాంతి ఏర్పడుతుంది. అందుకు ఒక అస్త్రం ఉంది, అదే నడక. నడక మన మెదడులోని కోతి మనస్తత్వాన్ని అదుపులో పెడుతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మనకు గుర్తు చేస్తుంది. మెదడును హేతువుతో పనిచేయించేలా చేస్తుంది. రోజు ఈ సాధన చేస్తే క్రమంగా మన మెదడు, మన శరీరం శాంతితో నిండిపోతాయి. అలా ఒక్కొక్కరు శాంతిని సాధిస్తే క్రమంగా ప్రపంచమంతా శాంతితో వికసిస్తుంది. ఈ సందేశమే ఇప్పుడు అమెరికా అంతటా ఆలోచనలు రేకెత్తిస్తుంది. అమెరికాలోని హ్యాంగ్ దావో విపణ్య కేంద్రానికి చెందిన బౌద్ధ భిక్షు పన్నాకర నేతృత్వంలో సుమారు 20 మంది బౌద్ధ భిక్షువులు, వారితో పాటు అలోక అనే ఒక కుక్క అక్టోబర్ 26, 2025న టెక్సాస్ రాష్ట్రంలోని ఫోర్త్ వర్త్ నుంచి వాక్ ఫర్ పీస్, శాంతి కోసం నడక అనే మహాపాదయాత్రను ప్రారంభించారు. వీరి లక్ష్యం ఒక్కటే, సుమారు 3700 నుంచి 4000 కిలోమీటర్లు 120 రోజుల ప్రయాణించి వాషింగ్టన్ డీసీ చేరడం. కానీ భిక్షువులు చెప్తున్నది ఒక్కటే, ఈ యాత్ర ఒక ప్రాంతం వరకే కాదు, ఇది జీవితాంతం వరకు సాగే ప్రయాణం. అసలు ఎందుకు ఈ పాదయాత్ర? మేము ఒక మందిరంలో కూర్చొని శాంతి కోసం ప్రార్థిస్తే కొద్ది మందికి ఆ ప్రార్థన చేరుతుంది. అందుకే ఇంకా ఎక్కువ మందికి చేరాలనే తపనతో ఈ పాదయాత్ర మొదలైంది అని చెప్తున్నారు భిక్షు పన్నాకర. అమెరికా ప్రజల నుంచి ఇంతటి స్పందన వస్తుందని తాము ఊహించలేదని ఆయన అంటున్నారు. కేవలం 80 రోజుల్లోనే ఈ పాదయాత్ర అమెరికా అంతటా ఒక సంచలనంగా మారింది, ప్రపంచవ్యాప్తంగా వార్తలుగా మారింది. గౌతమ బుద్ధుడు కాలినడకనే గ్రామాలు, పట్టణాలు తిరుగుతూ శాంతి, అహింస, దుఃఖ నివారణ మార్గాలను బోధించాడు. అందుకే పాదయాత్ర బౌద్ధ భిక్షువుల జీవితంలో అంతర్భాగంగా మారింది. భారతదేశంలోనూ అనేక కాలాల్లో పాదయాత్రలు సాగాయి. స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మా గాంధీ పాదయాత్రలు చేశాడు. ఈ శతాబ్దంలో బౌద్ధ తత్వవేత్త థిచ్ నాట్ హన్ ఎంగేజ్ బుద్ధిజం ద్వారా ప్రజా సమస్యలకు ఆధ్యాత్మిక పరిష్కారాలు సూచించాడు. అతని నడక ధ్యానం అనే భావనను ప్రపంచానికి ఇచ్చాడు. నడక ఒక నిరసన కాదు, అది ఒక సందేశం అని థిచ్ నాట్ హన్ చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివిధ దేశాలపై యుద్ధ హెచ్చరికలు చేస్తున్న ఈ సమయంలో అమెరికా ప్రజల మనస్సులు అసంతృప్తి, ఆందోళన, విద్వేషాలతో నిండిపోయాయి. అదే సమయంలో బౌద్ధ భిక్షువులు ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా, ఎలాంటి మత ప్రచారం లేకుండా కేవలం అహింస, కరుణ, ప్రేమ, ఐక్యత, శాంతి అనే సందేశంతో నడవడం మొదలుపెట్టారు. ఇదే ప్రజల గుండెలను తాకింది.
భిక్షువులు నడుస్తున్న దారుల్లో వారి కాళ్ళ నుంచి కారుతున్న రక్తపు చుక్కలు అమెరికా ప్రజల మనసులను కదిలిస్తున్నాయి. మతాలకు అతీతంగా ప్రజలు పూలతో స్వాగతం పలుకుతున్నారు, చేతులు జోడించి నిలుస్తున్నారు, కన్నీళ్లతో ఆశీర్వదిస్తున్నారు. 10 రాష్ట్రాల మీదుగా సాగుతున్న ఈ యాత్రకు పోలీసులు రక్షణగా నిలుస్తున్నారు, వైద్యులు స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నారు, ప్రజలు భోజనం, నీరు, నివాసం అందిస్తున్నారు. కేవలం 20 మందితో ఎలాంటి పెద్ద ప్రణాళికలు లేకుండా మొదలైన ఈ యాత్ర ఇప్పుడు అసాధారణంగా మారింది. ఈ యాత్రలో మరొక సంచలనం ఏమిటంటే, కలకత్తాలోని ఒక వీధి కుక్క ఇప్పుడు ప్రపంచ శాంతి దూత భిక్షువులను వెంబడిస్తూ వచ్చిన ఆ కుక్కకు అలోక అంటే కాంతి అని పేరు పెట్టారు. ఈరోజు అలోక వాక్ ఫర్ పీస్కు బ్రాండ్ పీస్ డాగ్గా ప్రపంచ ఖ్యాతి. పిల్లలు, వృద్ధులు, మహిళలు అలోకను చూసి మురిసిపోతున్నారు. సామాజిక మాధ్యమాల్లో అలోక కథలు వైరల్గా అవుతున్నాయి. విద్వేషం ఉన్నంత వరకు శాంతి ప్రపంచాన్ని వెంబడిస్తూనే ఉంటుంది. ఆందోళనలు, ద్వేషాలు కరిగిపోతూ ప్రజలు శాంతిని కోరుకుంటున్న సంకేతమే ఈ పాదయాత్ర. శాంతి ఒక కళ కాదు, అది నిత్య సాధన. ఆ సాధనను ఈ బౌద్ధ భిక్షువులు నడకగా మార్చి ప్రపంచానికి చూపిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్రపంచ శాంతి వర్ధిల్లాలి అంటూ మీ మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి. మరి ఇలాంటి ప్రపంచంలో జరిగే ఎన్నో వింతలు, విశేషాలను వెతికి శోధించి మీ ముందుకు తీసుకొస్తుంది గ్లోబల్ 360 టీవీ. కావున గ్లోబల్ 360 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గ్లోబల్ 360 టీవీని చూడండి. నమస్తే, సెలవు.